హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో ఏమైందంటే, యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్లో గండికోట చూసుకున్న తర్వాత మేము రిటర్న్ ఆ నైట్ యాక్చువల్గా ప్లాన్ ఏంటి, అక్కడ గండికోటలో నైట్ క్యాంప్ స్టే చేయాలని. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ నైట్ క్యాంప్ అవైలబుల్ లేదు కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడ నుంచి రిటర్న్ అహోబిలం వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎగువ అహోబిలం అండ్ దిగువ అహోబిలం అని రెండు ఉంటాయి అన్నమాట. సో బేసికల్ ఏంటంటే ఎగువ అహోబిలం ఎప్పుడైనా పైన కొండల పైన ఉండే టెంపుల్స్ అన్ని ఎగువ కిందకు వస్తాయి. అండ్ కింద అహోబిలంలో ఇంకొక టెంపుల్, మెయిన్ టెంపుల్ ఉంటుంది, అది దిగువ అహోబిలం కిందకు వస్తుంది. ఆ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ యాక్చువల్గా ఏదో అభిషేకం ఏదో జరుగుతుంది. దట్స్ ద రీజన్ మమ్మల్ని ఎలో చేయలేదు, ఎవరిని లోపలికి ఎలో చేయలేదు. సో కింద వెళ్ళడానికి పాసిబిలిటీ లేక మేము పైకి వచ్చేసాం, పైన అహోబిలంకి స్టార్ట్ అయిపోయాం. సో ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మేము సో ఈ ఒక్క టెంపుల్ మాత్రమే విజిట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే నైట్ కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోవాలి. సో ఇక్కడ వరకే బైక్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే ఐదర్ వాళ్ళ ఫ్రీ బస్ అయినా వెళ్ళచ్చు, ఫ్రీ బస్లో, ఆర్ఎల్స్ మనం సపరేట్గా ఇక్కడ మాట్లాడుకొని ఒక గైడ్ని పెట్టుకొని వెళ్ళొచ్చు అంట. అరౌండ్ పైన 4 to 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ చూడాలనుకుంటే మాత్రం ఒక గైడ్ని పెట్టుకొని వెళ్ళాలి. లేదంటే మాత్రం ఒక్క టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, సెకండ్ టెంపుల్. అది చూడాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇట్లా వాక్, అక్కడ నుంచి ఒక 300 meters వాక్ ఉంది, ఆ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి చూసేసి వచ్చేసి. చాలా డెన్స్ ఉంది ఇక్కడ ఫారెస్ట్ మొత్తం, టైగర్స్ కూడా తిరుగుతాయంట ఇక్కడ. సో ఎప్పుడైనా కూడా ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒక గైడ్ ఉండడం అయితే చాలా సేఫ్ ఇక్కడ. అండ్ మేము ఇంకా ట్రెక్కింగ్ ఇవేం ప్లాన్ చేయకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, క్లౌడీ ఉంది వెదర్, మొత్తం వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రిస్క్ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసి ఇమీడియట్గా మళ్ళీ రైడింగ్ అంటే కష్టమైపోతుంది కాబట్టి సో ట్రెక్కింగ్ ప్లాన్ చేయలేదు. ఒక టెంపుల్ విజిట్ చేస్తాం, విజిట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే హైదరాబాద్కి. సో సెకండ్ టెంపుల్ అయితే ఇది ఇక్కడే ఉంది. అండ్ వ్యూ చూడండి. సో ఇదే అన్నమాట టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి 14th or 15th centuryలో కట్టారని కొంతమంది చెప్తున్నారు, అండ్ 8th centuryలో కట్టారని కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్గా 14th or 15th centuryలో విజయనగర ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళు ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. సో తర్వాత మొఘల్స్ దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు, అండ్ మళ్ళీ దీన్ని రెనోవేట్ చేస్తూనే వచ్చారంట ఇప్పటి వరకు. ఈ స్టెప్స్ నుంచే పైకి వెళ్తూ వేరే టెంపుల్స్కి వెళ్ళడానికి దారి ఇదే అన్నమాట. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఒకటి ఉంది, అందరూ దాంట్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. సో మొత్తం 9 టెంపుల్స్ అంట, 4 to 5 టెంపుల్స్ కాదు. ఇంకా మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం. లోపల యాక్చువల్గా వీడియోస్ తీయనివ్వలేదు, అందుకే నేను ఎక్కువ కెమెరా ఇస్తాను లోపల. పెద్ద రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి. ఇప్పుడు కర్నూలుకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో ఇంకొకటి ఏంటంటే, చినుకులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, లైట్ అయితే చినుకులు పడుతున్నాయి. నాకు ఎందుకో వర్షం పెరుగుతుందని అనిపిస్తుంది. సో ఈవినింగ్ నైట్ లోపు హైదరాబాద్ రీచ్ అయిపోతున్నాయి.
lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాం. ఇంకా యాక్చువల్గా ఏమైందంటే మధ్యలో మేము ఎప్పుడైతే అహోబిలం దాటేసి కర్నూలు వైపు వెళ్తున్నామో ఫుల్ రెయిన్ అనమాట. స్టిల్ మేము అలానే ఇంకా రెయిన్ కోట్ వేసుకుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఉపేందర్ అన్న వాళ్ళు వస్తున్నారని. ఉపేందర్ అన్న అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు. సో మధ్యలో తను కూడా డ్రైవ్ చేశారు. ఎంత క్రేజీ డ్రైవ్ చేసిందంటే లిటరల్లీ నేను క్యాచ్ చేయలేకపోయాను తనని. సో అంత బాగా డ్రైవ్ చేసింది, నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. అండ్ సో అది జరిగింది. ఇప్పుడైతే ఇంటికి చైతన్యని డ్రాప్ చేసేసి ఇంటికైతే వెళ్తున్నా రిటర్న్. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా రాగి ముద్దను నాటుకోడి ట్రై చేస్తా అని చెప్పి. సో ట్రై చేశాను కృతింగ రెస్టారెంట్ కర్నూలులో. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా నచ్చింది నాకైతే. కానీ ఆ వీడియోస్ అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయాయి బై మిస్టేక్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. బట్ ఫోటో అయితే లక్కీలీ నేను తీసి పెట్టుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు అటు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీరు మాత్రం కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకు వస్తా కొత్త వ్లాగ్తో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.